తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ కు ఎదురుగాలి వీస్తోందా? ప్రజల్లో ప్రతిపక్ష కాంగ్రెస్ కి మెల్లిమెల్లిగా ఆదరణ పెరుగుతోందా? తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అధికారం కాంగ్రెస్ దేనా? అవునని అంటోంది ఓ వాట్సాప్ సర్వే. నమ్మటానికి కొంత సందేహం కలిగించిన ఓ నియోజకవర్గంలో నిర్వహించిన వాట్సాప్ సర్వేలో మాత్రం అధికార పార్టీ ఎమ్మెల్యేకు చుక్కెదురైంది. లేటెస్ట్ టెక్నాలజీని, సోషల్ మీడియాను ఉపయోగించుకుంటూ జరిపిన ఈ వాట్సాప్ సర్వేలో ప్రస్తుతం టీఆర్ఎస్ ఎమ్మెల్యే కంటే కాంగ్రెస్ లీడర్ కే ఎక్కువ ఓట్లు రావటం సంచలనంగా మారింది. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న పోరాటం సత్ఫలితాలను ఇస్తున్నట్లే కనిపిస్తోంది. తాజాగా కరీంనగర్ జిల్లా మంథని నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ వాట్సాప్ పోల్ నిర్వహించింది. టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్యే పుట్టా మధు, కాంగ్రెస్ తరపున దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాటు మరో ఇద్దరు బరిలో నిలిచారు. ఈ పోల్లో టీఆర్ఎస్ అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పోటాపోటీగా ఓట్లు వేశారు. మొత్తం 611 ఓట్లు నమోదు కాగా 345 శ్రీధర్ బాబుకు, పుట్టా మధుకు 258 ఓట్లు వచ్చాయి. తొలుత పుట్టా మధు ఆధిక్యం కనబర్చినా చివరికి ఓటింగ్ శ్రీధర్ బాబుకు అనుకూలంగా మారింది. ఇదే ఇప్పుడు టీ కాంగ్రెస్ నేతల్లో జోష్ పెంచుతోంది. టీఆర్ఎస్ ప్రభుత్వం పైన, కేసీఆర్ కుటుంబం పైన తెలంగాణ ప్రజల్లో మెల్లిగా వ్యతిరేకత పెరుగుతోందని, 2019 నాటికి అది మరింతగా ఎక్కువ అవుతుందని అంచనా వేస్తున్నారు. అంతేకాదు ప్రభుత్వ వైఫల్యాలను, కేసీఆర్ మాయమాటలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి అని అనుకుంటోంది. అందుకోసం సోషల్ మీడియాను ఎక్కువగా వినియోగించుకోవాలని డిసైడ్ అయింది. సోషల్ మీడియాను ఉపయోగించుకుని ప్రతి నియోజకవర్గంలో సర్వేలు నిర్వహించి పార్టీ పరిస్థితి పైన, అభ్యర్థి పైన ఓ అంచనాకి రానుంది. అందులో భాగంగానే మంథనిలో వాట్సాప్ గ్రూప్ లో శాంపిల్ సర్వే నిర్వహించినట్లు తెలుస్తోంది. అయితే శాంపిల్ సర్వేలో పాజిటివ్ రిజల్ట్ రావడంతో తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో 2019 విజయంపై నమ్మకం పెరిగింది. ఒక్క మంథనిలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కు ఇదే పరిస్థితి ఉంది అని అంటున్నారు.